అందరికీ నమస్కారం. నా పేరు రమ. సాడిస్ట్ హస్బెండ్ 34వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. అమ్మ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది అని సూర్యదేవ్ గారు అడుగుతారు. గుడ్ డాడ్, డిన్నర్ చేసి పడుకోండి, లేట్ నైట్ అయిందని కాల్ కట్ చేస్తాడు క్రిష్. అక్కడే అంతా విన్న సుజాత భోజనం వడ్డిస్తాను బావగారు అని అంటే వద్దమ్మా అని తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని పెళ్లి ఆల్బమ్ని ఓపెన్ చేస్తాడు. అక్కడే నిలబడిన సుజాత అక్క గురించి ఉదయం అనూకి చెప్పాలి. క్రిష్ మనసు మార్చేది అను ఒక్కతే అనుకుని రూమ్కి వెళ్ళిపోతుంది. బద్ధకంగా కళ్ళు తెరిచిన అనూకి సోఫాలో తన హైట్కి సరిపోక ముడుక్కొని పడుకున్న క్రిష్ కనిపించి అంత కష్టంగా సోఫాలో అడ్జస్ట్ అవ్వకపోతే ఇక్కడే బెడ్ మీద ఒక సైడ్కి పడుకోవచ్చు కదా అని అంటూ పైకి లేచి హెయిర్నంతా కొప్పు కట్టి ఫ్రెష్ అవడం కోసం వెళ్తుంటే క్రిష్ మొబైల్ మోగుతుంది. డీప్ స్లీప్లో ఉన్న క్రిష్కి ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందేమోనని ఫోన్ని సైలెంట్లో పెట్టి ఎదురుగా తనకి దగ్గరగా ఉన్న క్రిష్ పెదవుల మీద చూపుని నిలుపుతుంది. స్మోకింగ్ తగ్గించడం వల్ల కొంచెం సాఫ్ట్గా లైట్ పింక్ కలర్లో కనిపిస్తూ ఉంటే చూపు అతని పొగరుని పెంచే మీసం మీద నిలుపుతుంది. ఏదో ట్రాన్స్లో ఉంటున్నట్లుగా. అలాగే వంగి ఇంకాస్త దగ్గరగా వెళ్ళి వణికే చేతులతో మీసాన్ని మెలేయాలని చూస్తుంది. ఆల్రెడీ క్రిష్ ఎప్పుడో మీసం మెలుస్తూనే ఉంటాడు కాబట్టి అను తన 2 ట్రయల్స్కే సక్సెస్ఫుల్గా మెలేసి నవ్వుతుంది. ఇలా నిద్రలో మెలేయడం కన్నా మెలకువగా ఉన్నప్పుడు కూడా మెలేయొచ్చని క్రిష్ కళ్ళు తెరవకుండా అంటాడు. దెబ్బకి అను తనేం చేసిందో అర్థమై సిగ్గుతో చచ్చిపోతుంది. ఫాస్ట్గా బయటికి వెళ్ళాలని చూసిన అనుకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా క్రిష్ కూడా లేచి అను నడుముని సున్నితంగా పట్టుకుని డోర్ వరకు వెళ్ళిన ఆమెని అదే డోర్కి లాక్ చేస్తాడు. ఇప్పుడు టచ్ అయ్యి నేను ఫీల్ అవుతానని హస్కీగా క్రిష్ అంటే అను చెయ్యన్ని తల అడ్డంగా తిప్పుతుంది. ట్రూలీ అను, ఎక్కడో మూల నా మీద నీకు ప్రేమ కన్నా ద్వేషమే ఎక్కువ ఉందని అనుకున్నాను. బట్ యూ ప్రూవ్ మీ రాంగ్. యూ లవ్స్ మీ రైట్ అని చేతిని నడుము మీద నిమురుతూ ప్యూర్ స్మైల్తో అంటాడు. చాలా రోజుల తర్వాత అతని స్వచ్ఛమైన నవ్వుని మైమరుపుగా చూస్తూ నాకు మీ మీద ఏ లవ్వు లేదు, పువ్వు లేదు. నన్ను వదిలితే వెళ్ళి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంటానని క్రిష్ నుంచి తప్పించుకోవాలని అను చిరుకోపం నటిస్తూ అంటుంది. వదులుతాను కానీ ఊరికే వదలాలంటే కొంచెం ఖర్చు అవుతుంది పాప. ఇదిగో మళ్ళీ పాప అంటున్నారు, నేనేమి చిన్నపిల్లని కాదు అని మూతిని ముడుచుకుంటూ కోపంగా అంటుంది అను. అవునా, నా పాపని మోసే పెద్ద పాపవి అని మీసం చాటున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటాడు క్రిష్. అతని చూపులు ఎత్తైన ఆమె హిమశిఖరాల వైపు చూస్తూ ఉంటే చేతులు అడ్డు పెట్టుకొని చీ మీకు కొంచెం కూడా సిగ్గులేదంటూ ఫుల్ బ్లష్ అవుతూ ఆ సిగ్గు క్రిష్ కంటపడకుండా కష్టపడుతుంది. క్రిష్ పక్కకి జరగకపోవడంతో అతని నడుముని గిల్లేసి వాష్రూమ్ వైపుకి పరుగులాంటి నడుకుతో వెళ్తుంటే నేనేమి నీ వెనకపడను కానీ స్లిప్ అవుతావు జాగ్రత్త అన్న క్రిష్ మాటలు వినిపిస్తున్న డోర్ క్లోజ్ చేసుకొని అరచేతుల్లో ముఖాన్ని దాచుకుంటుంది. గడ్డం తడుముకుంటూ అద్దం ముందు నిల్చొని అను మెలేసిన మీసాలు చూసుకుంటూ అనుకి ఇలా ఉండటం ఇష్టమా అని అనుకుంటూ మొబైల్ తీసుకొని కిందకి వెళ్తాడు. షూటింగ్స్ ప్రజెంట్ అను కోసం అన్నీ కంప్లీట్ చేసుకున్న కొన్ని పెండింగ్లో ఉంటాయి. కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఓకే చేయకుండా ఎవరికి అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వకుండా స్ట్రిక్ట్గా ప్రభాకర్కి ఆర్డర్ వేస్తాడు. పెండింగ్ వాటి కోసం ప్రభాకర్ సెండ్ చేసిన మెసేజెస్ చూసుకుంటూ తిరిగి కాల్ చేసి 1 వీక్లో అన్నీ ఫినిష్ అయ్యేలా షెడ్యూల్ ఫిక్స్ చేయమని కట్ చేస్తాడు. ఈలోపు స్నానం చేసి ఫ్రెష్గా ఎర్ర గులాబీలా రెడీ అయిన అను కిందకొస్తుంది. లైట్ సీ గ్రీన్ కలర్ శారీ, సింగిల్ పికాక్ డిజైన్తో సింపుల్గా ఉంటుంది. సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న క్రిష్ సోఫా వెనుక నుండి తల తిప్పి చూపుని స్టెప్స్ దిగుతూ ఉన్న అను వైపుకి మళ్ళిస్తాడు. అందానికే అసూయ కలిగించేలా ఉన్న ఆమె వదనాన్ని చూస్తూ ముక్కుపై మెరుస్తున్న స్టడ్ ముక్కు పుడకపై చూపుని ఫ్రీజ్ చేస్తాడు. క్రిష్ చూపులు ఆమె నిలువెల్లా ములిలాగా గుచ్చుతూ ఉంటే చూడలేక పూజ రూమ్ వైపు వెళ్ళి అర్ధగంట పాటు భక్తిగా పూజ చేసి హారతి పళ్ళెంతో క్రిష్ ముందు నిలబడుతుంది. అను వైపు ఒకసారి చూసి హారతి అద్దుకోకుండా కుంకుమ మాత్రం ఆమె నుదుటన నిండుగా పెట్టి సోఫాలో కూర్చుంటే ఆ చిన్న పనికే అను మనసు సంతోషంతో బరువెక్కుతుంది. చేతిలోని రిమోట్ లాక్కొని శివ అష్టోత్తరం పెట్టి సౌండ్ పెంచుతుంది. ఏంటి ఇది, నువ్వు పూజ చేస్తుంటే నేను అడ్డు చెప్పానా, మరి నాకెందుకు ఈ టార్చర్ అని విసుగ్గా అంటూ ఆమె మీదకి పోతాడు. తప్పు అభి గారు, లెంపలు వేసుకోండి, దేవుని అలా తక్కువ చేసి మాట్లాడకూడదని అనునే క్రిష్ 2 చెంపలకి ఒక మాదిరి స్లాబ్స్ ఇస్తుంది. చచ్చావే నా చేతుల్లో అని అభి ముందుకు అడుగు వేస్తూ ఉంటే అను హారతి పళ్ళెం అక్కడే టేబుల్ మీద పెట్టి తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకునే లోపు లాస్ట్ సెకండ్లో క్రిష్ వచ్చి డోర్ని లాక్ చేసి టెన్షన్ పడుతున్న అను ముందే నిలబడి నడుముకి చేతులుంచుకొని ఆమె ముందుకు నడుస్తూ బెడ్ మీద అను పడేలా చేస్తాడు. మెల్లగానే లేండి అభి గారు,
నాకు ఇష్టం లేకుండా మీరు నన్ను తాకకూడదు అని అను వేలు చూపిస్తూ బెదురు కళ్ళతో అంటుంది. మాట బేస్గానే ఉంది కానీ నీ మాటకి చూపుకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు పాప. నిన్న తప్పించుకున్నావు, ఇప్పుడు ఎలా జారుకుంటావో నేను చూస్తానంటూ అను మీద చేతుల సపోర్ట్తో వాలి పెదవుల వైపు చూస్తాడు. గట్టిగా కళ్ళు మూసేసిన అనుని చూసి నవ్వి ఇలా చూడు అని అంటూ చెంపపై చెయ్యేసి నిమురుతూ ఉంటే అను ఒక కన్ను మూసి ఒకటి తెరిచి క్రిష్ వైపే చూస్తూ లేట్ చేయకుండా స్మూత్గా కిస్ చేస్తాడు. ఎంత కిస్ చేసినా ఆమె అదరాల్లో దాగున్న అమృతం ఇంకా కావాలని అనిపిస్తూ ఉంటే క్రిష్ సున్నితత్వం చూసి అను షాక్లో ఉండిపోతుంది. అతని స్మూత్ కిస్కి పరవశంగా ఫీల్ అవుతూ బాడీని ఫ్రీ చేస్తూ కళ్ళు మూస్తుంది అను. క్రిష్ చేతిని ఆమె నడుము మీద చేర్చి సున్నితంగా మీటుతాడు. కింద పెదవికి దిగిన పంటిఘాటుకి టక్కున కళ్ళు తెరిచి వెనక్కి నెట్టడానికి చూస్తుంది. ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమె పై నుండి బెడ్ మీదకి జారి కోపంగా చూస్తున్న అనుని చూసి ఒక కేర్లెస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి కుడికన్ను కొడతాడు. కొంచెం కూడా మీకు స్మూత్నెస్ లేదు కదా, నాకు ఇష్టం లేకుండా తాకూడదని చెప్పినా మీ ఇష్టానికి మీరు నన్ను టచ్ చేస్తూ ఉన్నారు. నాలో మళ్ళీ ఫీలింగ్స్ రేపి మళ్ళీ పిచ్చిదని చేయాలని చూస్తున్నారా? మరుక్షణం అను మీదకి క్రిష్ చేరితే చెత్తగా వారితే నాలుక కోస్తాను అను. మంచి మూడ్లో ఉన్నాను, నాకు చిరాకు తెప్పించకు. పోయి కాసేపు గార్డెన్లో వాకింగ్ చేయి. ఆ నోర కాసేపైనా మ్యూట్ అవుతుందని విసుగ్గా ఫీల్ అవుతూ అనుని బెడ్ మీద వదిలి డోర్ వరకు వెళ్ళి బై ద వే స్ట్రాబెర్రీ లిప్ బామ్ నైస్ అని వెనక్కి చూడకుండా వెళ్ళిపోతాడు. చిరాగ్గా షవర్ కింద నిలబడిన క్రిష్కి ఆమె పెదవుల్ని తాకిన స్పర్శ ఇంకా వదలకపోతే ఏం చేస్తున్నావే నన్ను అని అంటూ జుట్టులోకి వేలు పెట్టుకొని 20 నిమిషాల వరకు స్నానం చేసి డ్రెస్ తీసుకొని వచ్చేలోపే అను గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలను చూస్తుంటుంది. ఫ్లక్కర్ పెట్టిన ఇంకా డ్రై అవని లూస్ హెయిర్ అటు ఇటు గాలికి అల్లరిగా ఊగుతూ ఉంటే సైడ్ స్మెల్తో చూసి డ్రైవర్ని కార్ని తీయమని అను దగ్గరికి వస్తూ డాడ్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. నేను ఆఫీస్కి వెళ్తున్నా, టేక్ కేర్. రంగమ్మ కుక్ చేస్తుంది, నువ్వు కిచెన్లోకి వెళ్తే కాలు 2 విరగ్గొడతానని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరుగుతాడు. వెళ్తున్న క్రిష్ని చూసి మూతి అటు ఇటు తిప్పి ముఖం తిప్పేస్తే సైడ్ కార్నర్తో చూసిన క్రిష్ అను వైపే చూసి మళ్ళీ తిప్పవే అని నార్మల్ టోన్తో అంటాడు. అమ్మో చూసేశాడు నా రావణ్ మొగుడు అని అనుకుంటూ తల అడ్డంగా తిప్పితే ముద్దుగా ఉన్న అను ఫేస్ని చూసి గార్డెన్లో ఎవరూ లేకపోవడంతో బుగ్గకి ముద్దు పెడుతూ ముద్దుగా ఉంటావు నువ్వు మూతి తిప్పినప్పుడు, బట్ నా దగ్గర అస్సలు ట్రై చేయకు, ఆ మూతిని అలాగే పర్మనెంట్గా తిప్పేస్తానని అను చూస్తుండగానే కారెక్కి వెళ్ళిపోతాడు. క్రిష్ ఒళ్ళంతా కల్లే అని అనుకుంటూ మళ్ళీ మొక్కల్ని చూస్తూ గిల్లుతూ ఫ్రెష్గా విరపూసిన పూలని కోస్తూ ఉంటే రంగమ్మ గుడ్ మార్నింగ్ అను అమ్మ అని వస్తుంది. పుసుక్కున నవ్వుతూ అది గుడ్ మార్నింగ్ కాదు రంగమ్మ, గుడ్ మార్నింగ్, నీకు రాకపోతే శుభోదయం అని సింపుల్గా తెలుగులో అను అని నవ్వి విరపూసిన జాజుల్ని తెంపడం స్టార్ట్ చేస్తుంది. అట్నే అనమ్మ, నేను వెళ్ళి మీకు పాలు తెస్తానని లోపలికి వెళ్తుంటే పాలు వద్దు రంగమ్మ, కాఫీ తీసుకొనిరా అని అను అంటే క్రిష్ బాబు నీకు ప్రోటీన్ పౌడర్ కలిపిన పాలే ఇమ్మన్నారు అను అమ్మ అని లోపలికి వెళ్ళింది. ఈయన పాప పిచ్చి పనుకుంటూ మిగతా పూలు కూడా నీట్గా తెంపి టేబుల్ మీద ఉంచుతుంది. ఇంతలో పాల గ్లాస్తో పాటు అను అమ్మ మీ ఫోన్ మోగుతుందని తెచ్చిస్తుంది. బామ్మగారి నెంబర్ చూసి చెప్పండి బామ్మగారు అని అను అంటే అభి ఇంట్లోనే ఉన్నాడా అను అని బామ్మ అంటే లేరు బామ్మ, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారు, మంచిదయ్యిందంటూ నైట్ సూర్యదేవ్ గారికి బామ్మగారికి జరిగిన కన్మో అంతా చెప్తుంది. గ్లాస్ టేబుల్ మీద పెట్టి అయ్యో ఇప్పుడు అత్తయ్య గారికి ఎలా ఉంది బామ్మ, ఈ టైంలో కూడా మామయ్య గారి పంతం ఏంటి బామ్మగారు అని అను అంటుంది. అదే నాకు నచ్చడం లేదు అను, నేను అర్జెంటుగా అభికి తెలియకుండా ముంబై బయలుదేరాలి, అక్కడ సరళ హాస్పిటల్లో ఉంది అను, దానికి నిన్ను చూపిస్తానని మాటిచ్చానని బామ్మ అంటుంది. సరే బామ్మగారు, కానీ అభి గారికి తెలియకుండా ఎలా వెళ్తామని అను అడిగితే సూర్యదేవ్ నైట్ నుండి గది నుండి బయటకు రాకుండా గదిలోనే ఉంటున్నాడు కాబట్టి అభి ఆఫీస్లో బిజీ అవుతాడు, ఈలోపే మనం వెళ్ళి వచ్చేయాలని బామ్మ అంటే సరే బామ్మగారు నేను వస్తాను, కానీ అభి గారికి కూడా ఈ విషయం చెప్తే తల్లి మీద పెంచుకున్న కోపాన్ని ఇప్పుడైనా తుడిచేస్తారేమో అని అను అంటుంది. ఇప్పుడు కాదు అను, వాడికి వాడే తెలుసుకోవాలి, నువ్వు ముందు రెడీ అవ్వు, అభితో గుడికి వెళ్తున్నామని చెప్పి నిన్ను తీసుకొని వెళ్తాము. ఆఫీస్కి చేరుకున్న క్రిష్కి బామ్మ కాల్ చేస్తుంటే చెప్పు గ్రాని డాడ్ ఎలా ఉన్నారని క్రిష్ అడిగితే ఏమీ చెప్పకుండా రెస్ట్ తీసుకుంటున్నాడు నాన్న అని అంటారు బామ్మగారు. అభి నేను అనుని గుడికి తీసుకొని వెళ్తాను నాన్న అని బామ్మగారు అడిగేసరికి నో గ్రాని తను చాలా వీక్గా ఉంది, కావాలంటే నువ్వెళ్ళు అని క్రిష్ అంటే అలా అనకు అభి, మొక్కు ఉందిరా తీర్చుకోవాలని ఏదేదో చెప్పేసి లాస్ట్కి ఎలాగోలా క్రిష్ని ఒప్పించేస్తుంది. సరే గ్రాని, కానీ
ఆఫ్టర్నూన్కంతా కూడా తను ఇంట్లో ఉండాలని క్రిష్ అంటే సరే నాన్న అని అంటూ కాల్ కట్ చేస్తుంది. సుజాతకి మాత్రమే చెప్పి అనుతో కలిసి ముంబైకి బయలుదేరుతుంది బామ్మ. 2 గంటల్లో ముంబై చేరుకుంటారు. హాస్పిటల్ ముందాగిన క్యాబ్ నుండి అను చేయి పట్టుకొని జాగ్రత్తగా రావే అని అంటూ సరళ ఉన్న రూమ్కి తీసుకొని వెళ్తుంది. ఆపరేషన్ కోసం సిద్ధం చేస్తున్న డాక్టర్స్ని చూసి బెడ్ మీద జీవం లేకుండా పడుకున్న సరళ గారిని చూసి సరళ అంటూ చేతిని పట్టుకుంటుంది బామ్మ. మగతగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అనుని చూసి బామ్మని చూస్తుంది. నీ కోడలే అని బామ్మ అంటే నీరసంగా ఉన్న పైకి లేచి అనుని దగ్గరికి రమ్మని చెయ్యి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది. నిడులు పెట్టిన చేత్తో తల నిమురుతూ లక్షణంగా నిజంగానే లక్ష్మీలాగా ఉన్నావని అంటుంది. నీకేం కాదత్తయ్యా, త్వరలో మీ కొడుకుని కలుసుకుంటారు, అంతలోపు మీరు త్వరగా కోలుకోవాలని అంటుంది అను. కోట్ల రూపాయల ఆస్తి, ఒకరేమో పెద్ద బిజినెస్ మెన్, మరొకరేమో పెద్ద హీరో అయినా ఎవరూ లేని అనాథల అలా బెడ్ మీద ఉన్న సరళని చూసి అను గుండె బాధతో మూలుగుతుంది. నాకు ఆ అదృష్టం ఈ జన్మకి లేదు అత్తయ్య, నీ గురించి ఫోన్లో చెప్తూనే ఉంటుంది అనురాధ అని చేయి పట్టుకొని నా బిడ్డని బాగా చూసుకో అని కంటి తడితో అంటే, మీ తప్పేమీ లేదని తెలిసి మామయ్య గారు మీ అబ్బాయి మీకోసం తప్పకుండా తమ తప్పు తెలుసుకొని క్షమించమని వస్తారు, చూస్తూ ఉండండి మీరు అని అను బాధగా అంటుంది. ఒక విరక్తి నవ్వి మౌనంగా మారితే అప్పుడే సరళ తండ్రి రామకృష్ణ గారు కూడా వస్తారు అక్కడికి. ఎలా ఉన్నారన్నయ్య అని బామ్మ అంటే, ఇలా శవంలా బ్రతుకుతున్న కూతుర్ని చూస్తూ ఇంకా ప్రాణం ఎందుకు పోలేదా అని ఆ దేవుణ్ణి అడుగుతున్నానని అంటారు ఆయన. టైం 12 అవుతుంటే మేము వెళ్తాం సరళ అని అను పద అని పిలుచుకొని రామకృష్ణ గారికి కూడా చెప్పేసి హాస్పిటల్ బిల్ మొత్తం కూడా బామ్మగారే క్లియర్ చేసి నడుస్తూ ఉంటే అను సరళ గారి చేయి పట్టుకొని, నేను డెలివరీ అయినప్పుడు మీ మనవడిని ఫస్ట్ మీరే ఎత్తుకోవాలని, అలా అని నాకు మాట ఇవ్వండి చెయ్యి ముందుకు చాపుతుంది. అను కడుపు నిమురుతూ ఆగిపోయే ప్రాణాన్ని ఆశ కలిగించి ఆపాలని చూస్తున్నావా అను అని అంటే, మీకేం కాదు అలా మాట్లాడకండి అంటూ వెళ్తూ ఉంటే అను చెయ్యి పట్టాపుతూ, నా కొడుకును ఒకసారి చూడాలని ఉంది అను, నా కోసం తీసుకొని వస్తావా అని ఆశగా అడిగితే అను కళ్ళల్లోకి నీరు చేరుతుంది. తప్పకుండా తీసుకొని వస్తానత్తయ్య, ఏ తప్పు చేయకపోయినా ఇన్ని రోజులు మీరెంత మానసిక క్షోభని అనుభవించారో కదా, ఇప్పుడైనా మామయ్య కళ్ళు తెరిస్తే మీ అబ్బాయి కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడని చెప్పి తిరిగి హైదరాబాద్కి స్టార్ట్ అవుతారు. ఫ్లైట్ ద్వారా త్వరగా రీచ్ అయిన ట్రాఫిక్ వల్ల ఈవినింగ్ అవుతుంది. ఇంటికి వచ్చేసరికి కారులో వెళ్తున్నంతసేపు కూడా నిజం తెలిసి అనుని క్రిష్ ఏం చేస్తాడోననే బామ్మ భయపడుతూ ఉంటే అను మాత్రం సరళ గారు ఆశగా అడిగిన దాన్ని గురించే ఆలోచిస్తూ ఇల్లు వచ్చింది కూడా చూడదు. లోపలికి రా అను, ఈరోజు ఇక్కడే ఉండి రేపు మీ ఇంటికి వెళ్దువులే అని అంటే, వద్దు బామ్మ నేను తర్వాత వస్తాను, ఇప్పటికీ అభి గారు ఆఫీస్ నుండి వచ్చేసే ఉంటారని అను అంటే, సరే వాడు అడిగితే గుడి నుంచి నేరుగా వచ్చి ఇక్కడే ఉన్నానని భయపడకుండా చెప్పు అని బామ్మ అంటుంది. సరే బామ్మ అని అను అంటే బామ్మ కార్ దిగి వెళ్ళిపోతుంది లోపలికి. డ్రైవర్ కార్ యూటర్న్ చేసుకొని క్రిష్ విల్లాకి తిప్పితే ఆలోచనలతో ఉన్న అను బ్యాగ్లో ఉన్న తన మొబైల్ బయటకు తీస్తుంది. క్రిష్ నుండి మిస్డ్ కాల్స్ కుప్పలుగా ఉంటే దేవుడా అని తల కొట్టుకుంటుంది. మొబైల్ సైలెంట్లో ఉండడం చూసి అసలు ఎలా ఇది సైలెంట్లో పడిందని ఆలోచిస్తున్న తనకి ఐసీయూలోకి వెళ్ళేటప్పుడు నర్స్ మొబైల్ని సైలెంట్లో పెట్టుకోవాలని చెప్తే అను సైలెంట్లో పెట్టేసి బ్యాగ్లో తోసేస్తుంది. అది కాస్త సరళ గారి గురించి ఆలోచిస్తూ మర్చిపోతే ఇప్పుడు గుర్తు రావడంతో చూసుకొని తల పట్టుకుంటుంది అను. కార్ సెల్యులార్లో ఆగడంతో డీప్ బ్రీత్ తీసుకొని కార్ దిగి లోపలికి వెళ్తుంది. హాల్లోకి ఎంటర్ అయిన అను సిట్టింగ్ లాంజ్లో కూడా కనిపించని క్రిష్ కోసం రంగమని అడుగుతుంది. క్రిష్ బాబు తన బెడ్రూమ్లో ఉన్నాడు అను అమ్మ, ఎందుకో తెలియదు ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుంచి కూడా బాబు చాలా చిరాగ్గా ఉన్నారమ్మా, మిమ్మల్ని అడిగారు కూడా, గుడి నుంచి ఇంకా రాలేదని చెప్పానని రంగమ్మ అంటుంది. సరే సరే సార్ ఏమైనా తిన్నారా? లేదు అనమ్మ అని రంగమ్మ అంటే అనునే కాఫీ తీసుకొని భయంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. టేబుల్ మీద ఉన్న థింగ్స్ అన్నీ చెల్లాచెదురుగా ఉండి స్క్రీన్ పగిలిన మొబైల్ నేల మీద ఉంటే చూపుని ఫ్లోర్ మీద నుంచి మళ్లించి క్రిష్ కోసం చూస్తుంది. బాల్కనీ డోర్ దగ్గర బ్లేజర్ పడేసి ఇన్షర్ట్ చేసిన షర్ట్ని పీకేసి మోచేతి వరకు పైకి మడిచిన స్లీవ్స్ ఒక చెయ్యి గ్లాస్ డోర్ మీద పిడికిలి బిగించి మరొక చేతిలో కాలుతున్న సిగరెట్తో కోపమంతా అతని ముఖంలోనే స్పష్టంగా కనిపిస్తూ ఉంటే కప్ పట్టుకొని దగ్గరికి వెళ్ళి అభిగారు అని చిన్నగా పిలుస్తుంది. చేతిలోని కప్ని విసిరికొట్టి అను రెక్క పట్టుకొని అదే గ్లాస్ డోర్కి లాక్ చేసి గొంతు మీద అతని చేత్తో పట్టు బిగిస్తాడు. అను బెదురుకలతో భయంతో చూస్తూ ఉంటే, బుద్ధుందా కొంచెమైనా, మార్నింగ్ వెళ్ళావు గుడికి అంటూ గ్రానీతో, ఇప్పుడా వస్తున్నావు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, నేను ఇక్కడ ఎరినా కొడుకులా టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేమో తీరిగ్గా ఇప్పుడు వస్తున్నావు, అసలు నీకు బేబీ మీద కొంచెమైనా ప్రేమ ఉందా?
ఇంత కేర్లెస్ బిహేవియర్తో ఎలా ఒంటరిగా బేబీని కని సింగిల్ పేరెంట్గా ఉంటానని అన్నావు? నిప్పులు చిమ్ముతూ ఉన్న క్రిష్ కళ్ళుని చూస్తూ అను ఏడుస్తూ ఉంటే విసురుగా వదిలి చెయ్యి పట్టి నెట్టి పో, నా కళ్ళ ముందు కనిపించకు, నాకొచ్చే కోపానికి నేను ఇక్కడే పాతేస్తాను అని కసురుతాడు క్రిష్. సారీ అభి గారు, తప్పైపోయింది. ఇంకోసారి మిమ్మల్ని నా టెన్షన్ పెట్టను. మొబైల్ సైలెంట్లో పడింది, అందుకే మీ కాల్స్ అటెండ్ చేయలేదని అను కన్నీళ్ళు తుడుచుకుంటూ అంటుంది. జస్ట్ షట్ డౌన్ అను. ఏ గుడికి వెళ్ళారు అని అడుగుతాడు. నువ్వు గ్రాని కలిసి రావటానికి ఎందుకింత టైం పట్టింది? ఇంతసేపు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు? నీ ఫేస్ చూసుకున్నావా? అసలు ఎలా వాడిపోయిందో? ఫుడ్ తినలేదని నీ ముఖం చూస్తేనే చెప్పొచ్చు. ఎందుకు నీ కేర్లెస్ బిహేవియర్తో నా బేబీని బాధ పెడుతున్నావు? నీకు మాత్రమే బేబీనా? నాకు కూడా బేబీనే అని అను మాట పూర్తి కాకముందే అను మీదకెత్తిన చెయ్యి అంగుళం దూరం లాగుతుంది. కళ్ళు గట్టిగా మూసుకొని ఊపిరి బిగబట్టిన ఆమె వైపు చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ విసుగ్గా చెయ్యి దించి, నీకు నీ బేబీ అనే కన్సర్న్ ఉంటే ఇలా నీ ఇష్టానికి బిహేవ్ చెయ్యవనరాదా అంటూ బయటకు నడుస్తాడు క్రిష్. అభిగారు అని అను అడుగు వేస్తూ ఉండగా క్రిష్ ఆగి కింద పగిలిన గ్లాస్ పెంకుల వైపు చూసి తర్వాత అను వైపు చూస్తాడు. అతని చూపుని అర్థం చేసుకొని ఎత్తిన అడుగు కింద పడున్న పెంకులు చూసి ఆ వెనక్కి తీసుకుని అక్కడే ఆగిపోతుంది అను. విసుగ్గా చూస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు క్రిష్. కథ ఇంకా ఉంది. అను గుడికి వెళ్ళి లేటుగా వచ్చిందని క్రిష్ ఇంతలా కోపడుతున్నాడు. అలాంటిది తనకిష్టం లేకుండా తన తల్లిని చూడ్డానికి వెళ్ళిందని తెలిస్తే మరి క్రిష్ ఏం చేస్తాడు? ఒకవేళ ఈ నిజం కనుక తెలిస్తే క్రిష్ అనుపై పెంచుకున్న ప్రేమని తుంచేస్తాడా? ద్వేషంగా మార్చుకుంటాడా? మరి అను ఆ తల్లి కొడుకుల్ని కలుపుతుందా? సరళ గారికి ఇచ్చిన మాట ప్రకారం క్రిష్ని తన దగ్గరికి చేరుస్తుందా? మరి సరళ గారికి ప్రాణాంతకమైన వ్యాధి ఉంది కదా, మరి దాని నుంచి బయటపడతారా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.